హాయ్, మీరు జాబ్ హంటింగ్ ఆర్ జాబ్ సర్చింగ్ కోసం చాలా ఇబ్బంది పడారు, చాలా కష్టపడుతున్నారా? అయితే నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్ తో మీకు కావాల్సిన జాబ్ కి కావాల్సిన లేటెస్ట్ అప్డేట్స్ ఎవ్రీ డే ఫ్రెష్ మెయిల్స్ మనకు ఆటోమేటెడ్ గా మెయిల్స్ వచ్చేటట్టు ఎవ్రీ డే షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం ఇది ఎలా చేయాలంటే పర్ప్లెక్సిటీ యూజ్ చేసుకొని చేద్దాము. ఎందుకంటే నేను రీసెంట్ గా పర్ప్లెక్సిటీని 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఎలా పొందాలో చూసాము. చాలా మంది అది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో అండ్ ఆల్సో పర్ప్లెక్సిటీ ఏ మీద నేను మంచి వీడియో చేశాను, ఇది పాపులర్ అవుతుంది ఫుల్ వీడియో, అది కూడా మీరు చూడండి. ఫస్ట్ అయితే మనము ఈ టాస్క్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది పర్ప్లెక్సిటీ ఇంటర్ఫేస్. ఓకే, వన్స్ మీరు పర్ప్లెక్సిటీ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీకు పర్ప్లెక్సిటీ ప్రో, ఇది పర్ప్లెక్సిటీ ప్రో అకౌంట్. సో మీరు పర్ప్లెక్సిటీ ప్రో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో నేను షార్ట్ క్రియేట్ చేశాను ఆల్రెడీ. మీరు చూడండి, ATL కస్టమర్స్ ఫ్రీగా 1 year వస్తుంది. సో ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రియేట్ ఏ టాస్క్, ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. క్రియేట్ ఏ టాస్క్ అని వస్తుంది. క్రియేట్ ఏ టాస్క్ అని క్లిక్ చేయండి. సో అట్ వాట్ టైం, సో అంటే షెడ్యూల్ టైం, డైలీ ఎంత నేను షెడ్యూల్ చేస్తున్నాను. ఓకే, 10:30కి షెడ్యూల్ చేద్దాము. ఓకే, ఎవ్రీడే 10:30కి కావాలి అన్నట్టు షెడ్యూల్ చేద్దాము. 10:30 AM డైలీ కావాలి. మనకి క్వెరీ కావాలి. సో నేను చెప్పాను కదా, సో నేను అది నోట్ ప్యాడ్లో ఆల్రెడీ పెట్టుకున్నాను. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇన్స్ట్రక్షన్ నథింగ్ బట్ ప్రాంప్ట్. సో మీకు చూస్తున్నారు కదా, చాలా మంది ఇలాంటి చిన్న ప్రాంప్ట్స్ ఇస్తున్నారు. సో అలాంటి చిన్న ప్రాంప్ట్స్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. సో అందుకే నేను ఒక మంచి ప్రాంప్ట్ ప్రిపేర్ చేశాను. సో చూడండి, ప్రాంప్ట్ ఇలా నీట్గా క్లియర్గా ఉండాలి. ప్రాంప్టింగ్ అనేది ఒక టెక్నిక్. సో మనం ఎంత క్లియర్ ప్రాంప్ట్ ఇస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది మనకి. ఓకే, సో మనం ఇప్పుడు ఎలా షెడ్యూల్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ నేను నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేసుకుంటున్నాను నా ప్రాంప్ట్ని. ఇప్పుడు చూడండి, సో క్వెరీ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఎవ్రీడే 10కి రన్ అయ్యి ఆటోమేటిక్గా యాక్షన్ ఏం చేయాలి, లింక్డ్ఇన్, ఇవన్నీ నౌకరీ, ఇండీడ్, ఈ మూడిట్లో సెర్చ్ చేసి నాకు వెబ్లో నాకు కావాల్సిన పోస్టింగ్స్ ఇవ్వాలి. జూనియర్ క్లౌడ్ ఇంజనీరింగ్ కావాలి, లేకపోతే డెవాప్స్ అసోసియేట్ రోల్స్కి MNCs కావాలి, అవి కూడా ఎంట్రీ లెవెల్కి కావాలి, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ ఆల్సో సో రిమూవ్ డూప్లికేట్స్, ఇవి డూప్లికేట్స్ చూడు, కలెక్ట్ న్యూ పోస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద లాస్ట్ 24 hours, నాకు లేటెస్ట్ కావాలి. అండ్ ఆల్సో డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి బేస్డ్ ఆన్ టైటిల్, కంపెనీ అండ్ లొకేషన్. సో ఈ మూడిట్లో డూప్లికేట్స్ ఉండొచ్చు కదా, దీంట్లో పెట్టిన అవన్నీ రిమూవ్ చేయాలి. సో ఇది పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అంటే. సో నేను ఇక్కడ సెండ్ ఈమెయిల్ టు, ఎవరికి పంపించాలి, మీ ఈమెయిల్ ఇవ్వండి. సో నా ఈమెయిల్ ఇచ్చుకుంటాను నేను. ఇప్పుడు చూసారు కదా ఇది. సో ఇక్కడ చూసారు కదా మోడల్, మీరు ఏది ఇవ్వాలనుకుంటారు. నేనైతే ChatGPT 5 ఇవ్వాలనుకుంటాను, ఎందుకంటే ChatGPT 5 లేటెస్ట్ కాబట్టి అండ్ అప్డేటెడ్ ఉంటుంది కాబట్టి ఫాస్టెస్ట్ మోడల్. నేను ChatGPT 5 మీద కూడా తొందరలో వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వెబ్లో సెర్చ్ చేయండి. ఓకే, వెబ్ సెర్చ్ చేయాలి కాబట్టి వెబ్ ఇచ్చాను. సో దట్స్ ఆల్. సో మనం ఓకే వెబ్ ఇచ్చాము, సేవ్ చేయడం. సో ఇప్పుడు టాస్క్ క్రియేట్ అయింది చూసారా, క్రియేటివ్ టాస్క్ అని చూపిస్తుంది కదా ఇక్కడ. సో ఏం చేస్తుందంటే ఎవ్రీ డే ఇది ఆటోమేటిక్గా 10:30కి వెబ్లో లింక్డ్ఇన్ అవన్నీ సెర్చ్ చేసి మీకు కావాల్సిన రిలేటెడ్ పోస్ట్ని మీకు షెడ్యూల్, అంటే మనం 10:30 షెడ్యూల్ చేసాం కదా, మీకు 10:30కి ఆటోమేటిక్గా మీ ఈమెయిల్కి వస్తుంది. మీకు డోంట్ వరీ, మీకు మొబైల్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు పర్ప్లెక్సిటీ నుంచి డోంట్ వరీ, మీరు మొబైల్లో కూడా చూసుకోవచ్చు, లేదా PCలోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది సేవ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది.